సిక్స్త్ క్లాస్ 7th లెసన్ మోషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ చలనం మరియు దూరాల కొలతల గురించి నేర్చుకున్నాం. ఇందులో మొదటిగా స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకున్నాం. పూర్వకాలంలో ప్రజలు అనేవారందరూ కూడా కాలినడకన ఈమె యొక్క రవాణా అనేది చేస్తూ ఉండేవారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి. అలానే వాళ్ళ యొక్క బరువు ఏదైనా ఉన్నట్లయితే కనుక కొన్ని వస్తువుని వాళ్ళ రేంజ్ మీద మోసుకుంటూనే వాళ్ళ యొక్క రవాణా అనేది జరుపుతూ ఉండేవారు. తర్వాత మనకి కొంత బరువును మోయడానికి జంతువుల్ని ఉపయోగించేవారు. 19వ శతాబ్దం ప్రారంభం వచ్చేసరికి మనకి చక్రం అనేది ఆవిష్కరణ చేసిన తర్వాత జంతువుల్ని అలాగే చక్రాన్ని జోడించి ఒక బండి లాంటిది చేసి రవాణా కొరకు ప్రజలు ఉపయోగించుకునేవారు. వాళ్ళ యొక్క బరువును మోయడానికి కూడా ఆ రవాణా అనేది కొనసాగించేవారు. ఆ తర్వాత మనకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్ బైక్స్ అలాగే కార్స్ అనేవి వచ్చాయి. ఆవిరి యంత్రంతో జరిగిన యంత్రాలను కూడా ఆవిరి ద్వారా వచ్చిన యంత్రాలను కూడా మనం ఉపయోగించుకోవడం అనేది జరిగింది. 1900 ప్రారంభ సంవత్సరంలో విమానాలు